ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతగానో ఇష్టమైన పూర్ణం కుడుములు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇవి తయారు చేసుకోవడం చాలా ఈజీ. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్లోకి 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని ఒకసారి వాటర్తో క్లీన్ చేసేసి అందులో అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని అరగంట సేపు నానబెట్టి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టేశాను. ఇలా నానబెట్టి పెట్టుకున్న పప్పుని ఒక కుక్కర్లో వేసుకొని అందులో 1 కప్పు వాటర్ పోసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇందులో వాటర్ అనేవి ఏమీ లేవు. మీకు కనుక కుక్కర్లో కొద్దిగా వాటర్ కనుక ఉంటే వాటర్ని పూర్తిగా వంపేసేయాలండి. పూర్తిగా వంపేయాలి. అందులో కొద్దిగా కూడా వాటర్ అనేది లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. కొద్దిగా పలుకుగా ఉంటే బాగుంటుంది. మిక్సీకైనా వేసుకోవచ్చు. పప్పు ఇక్కడ చాలా మెత్తగా ఉంది కాబట్టి నేను గరిటతో మ్యాష్ చేస్తున్నాను. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1/2 కప్పు బెల్లం, 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బెల్లం అనేది పాకం కట్టేస్తుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న శనగపప్పును యాడ్ చేసుకొని మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు బెల్లం కరిగించుకునేటప్పుడు వాటర్ పొరపాటున ఎక్కువ పడిపోయి పూర్ణం పిండి అనేది లూజ్ అయిపోతే అందులో 1 లేదా 2 టీ స్పూన్ల బియ్యం పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుంటే మనకి పూర్ణం పిండి ముద్ద చేయడానికి వస్తుంది. ఇది మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొద్దిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వాటర్ పోసుకోవాలి. మనం శనగపప్పు క్వాంటిటీ అయితే ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టుగా మనం పిండి అనేది కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా స్వీట్ కోసం నేను 1 టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేస్తున్నానండి. బెల్లం వేసుకున్న తర్వాత వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బియ్యం పిండి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. పూర్ణ కుడుము పై లేయర్ అనేది చప్పగా ఉంటుంది కదా, కొద్దిగా టేస్టీగా ఉండడం కోసం అందులో నేను బెల్లం అనేది యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే యాడ్ చేసుకోకండి. 2 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లార్చుకోవాలి. పిండి కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇప్పుడు చేతిని వాటర్తో తడుపుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా బాల్ లాగా చుట్టుకోవాలి. ఈ విధంగా రౌండ్గా చుట్టుకున్న బాల్ని ఒక కవర్ మీద పెట్టుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు పిండి పగుళ్ళు వస్తుంటే కొద్దిగా చేతిని వాటర్లో తడుపుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి. ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పూర్ణం ఉంది కదా, కొద్దిగా బాల్ లాగా చేసుకొని మధ్యలో పెట్టుకొని పిండి మొత్తంని ఈ విధంగా పూర్ణం కవర్ అయ్యేలాగా రౌండ్గా చుట్టుకోవాలి. మీరు పిండి ఎక్కువగా పూర్ణం తక్కువగా ఉండేలాగా మాత్రం చేసుకోవద్దండి. పూర్ణం ఎంత సైజు ఉందో పిండి కూడా అంతే సైజు ఉండాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదే విధంగా అన్ని బాల్స్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి నెయ్యి అప్లై చేసి రెడీ చేసుకున్న పూర్ణ కుడుములని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో 1 గ్లాస్ నిండా వాటర్ పోసి మరిగించుకోవాలి. వాటర్ మరిగించుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది స్టీమ్ మొత్తం పోయి కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు ప్లేట్లో నుంచి తీసుకోండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అంటుకోకుండా వస్తాయి. దీనిలో పెట్టుకున్న స్టఫింగ్తోనే మనం బూరెలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పూర్ణం బూరెలు చేసుకుంటాం కదా, సేమ్ ఇదే ప్రాసెస్ ఇలాగే చేసుకుంటారు. మోదకాలు కూడా ఇలాగే చేసుకుంటారు, కానీ షేప్ ఒకటి మారుతుంది. చూసారు కదా వినాయకుడికి ఎంతగానో ఇష్టమైన పూర్ణం కుడుములు ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఈ వినాయక చవితికి తయారు చేసుకొని ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.